ఒక అమ్మాయి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి కానీ భయంతో కాదు. నువ్వు ఇట్లాంటి ఎన్ని చేసినా నేను నిన్ను చేసుకోను. పో ఇక్కడ నుంచి. పచ్చి ప్రేమల గంగా అరే నీకొక్కడే చెప్తానా, నీ అవ్వ ఒప్పుకోకపోయినా, నీ అయ్య ఒప్పుకోకపోయినా, నీ అక్క చెల్లెలు ఒప్పుకోకపోయినా కూడా నేను నిన్ను బరాబర్ లగ్గం చేసుకుంటా. నేను ఫిక్స్ అయినా గంతే. నడు. అత్తకును నా మరదలకి అంటే గింత లెక్కనే లేదు. గంజిలో ఈగలేక తీసేస్తారు. ఫోన్లు మాట్లాడకే బయట కలికాలం అంత మంచి లేదా అంటే నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఫోన్ మాట్లాడుతుంది. ఎంత చెప్పినా నా మాట లెక్కనే అది. ఏమైందన్నా ఎవరు అందుకొద్దు ఊకున్నావు? అందుతోనంటే ఏం చెప్పాలరా, నా మరదలకి అంటే లెక్కనే లేదు. ఎట్లా పడతాలని తీసేస్తుంది. నవ్వుకుంటూ తుల్లు కూడా ఫోన్లు మాట్లాడుతుంది. ఎంత చెప్పినా లెక్క ఎత్తలేదు అది. ఫోన్ మాట్లాడితే ఎందుకు బాధ అన్న? అలా దోస్తులు కావచ్చు, అలా చుట్టపోలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎవరన్నా కావచ్చు, దానికే రంది పడతావా అన్న నువ్వు? అది ఎవరితో ఫోన్ మాట్లాడినా ఎవరితో ఉన్నా కూడా నాకు అంత పిసపిసలు ఎత్తదిరా. నాకు ఆగమాగం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, నాకు పిచ్చి ప్రేమరా. నీకు అర్థమవుతుందా అన్న? ఆడవాళ్ళు అట్లనే గట్లనే, వాళ్ళు పట్టించుకోరు, బేకరు, వాళ్ళు ఎంబడి తిరిగేది ఆక గట్లనే ఎత్తారు వాళ్ళు. అరే ఆడోళ్ళు అంటే గట్లే ఉండాలి, ఉండని కానీ ఈ శివగాని లెక్క వేయలే అనుకో పానమని ఇస్తా. నాకు క్యారెక్టర్ ఇష్టం, అర్థమవుతుందా? నా క్యారెక్టర్ నాకు ఇష్టం. అది ఎట్లా లెక్క వేయదో దాని ఇంటికి పోయి దాంతో తెలుసుకుంటా. నా వాదిన దగ్గరకు పోయి ఫస్ట్ తెలుసుకుంటా. అప్పుడు దాని సంగతి ఏందో చెప్తావు. నేను అన్న నువ్వు చెప్తున్నావే ఏదున్నా జర సైసో నీ ఇష్టం. సైసోనా? అరే ఈ శివగాడంటే సైసో కాదురా. నా మరదలు నేను చెప్తే ఎట్లినదో దాని సంగతి చెప్తావు. ఈ టైటేష్ అంటే ఏందిరా, మొత్తం టైట్లు అడగాలి. అర్థమవుతుందా? టైటేష్ శివగాడు అంటే ఒక్కొక్కరిని ఆగమాగని చెప్తా. నీ అబ్బా ఊరేనా అంటే భయపడుతుంది, వాడని అంటే భయపడుతుంది. నా మరదలు భయపడదా? నా అత్త భయపడదా? నా వదిన భయపడదా? చూపెడతా. నాకు ఎట్లా పడదో, నన్ను ఎట్లా లగ్గం చేసుకోదో చూపెడతా. ఈ టైటేష్ శివగాడు అంటే ఏందో చెప్తావు. బాబు నమస్తేనే. బాగేనా? నీ అవ్వ నా మరదలకి అంటే గింత లెక్క లేకుండా ఇదాన్ని బావంటే పట్టించుకుంటలేదు. దాంతో పంచాయతీ పెట్టిస్తా నేను. చేసుకుంటున్నా మరి ఏమోనే అమ్మాయిని మంచి చూసుకోవాలి. అమ్మాయిని చూసుకుంటే ప్రేమిస్తుంది, మంచి ప్రేమతో ఉంటుంది. నేను లగ్గం చేసుకుంటా అంటానే. దాన్ని అయ్యే చచ్చిపోయిన కాంచాలి ఒక్కరిని నేనే అన్ని మంచిగా అత్తను మరదల్ని అన్ని మంచిగా చూసుకుంటున్నా. కానీ అంటే దానికి లెక్కలేదు. కాలేజీకి అయినా కాంచాలి బాగా చదువుతున్నా అని చెప్పి ఊర్లో నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా, గాంతో ఎందుకు మాట్లాడుతున్నా లెక్కనే ఎత్తలేదు నా మరదలు. లెక్క చేయాలి, లెక్క చేస్తాను, నువ్వు చేసుకోవాలి. నువ్వు దగ్గర చూసుకోవాలి, మంచిగా దగ్గర తీసుకుంటా. మంచిగా ప్రేమతో మంచిగా చూసుకుంటే నీకు కూడా ప్రేమ కూడా నీకు మంచిగా అందిస్తుంది. నాకు నటించు రాదే బాబు, ఉన్నది ఉన్నట్టుంటా నేను. కానీ ఫోన్లతోటి చల్లగా మాట్లాడు, ఐస్ క్రీమ్ కొనిచ్చుడు, చాక్లెట్ కొనిచ్చుడు నాతో కాదు బాబు. మరి ఏం చేయమంటావు? అంటే మరి ఎట్లా దింపుకోవాలి కదా, మరి మనం మైండ్ వరకు దింపుకోవాలి, మా దగ్గరికి చేసుకోవాలి. ఒకటేనే ఆదిగి తినలేదనుకో ఈసారి దాని పెద్ద మనుషుల పంచాయతీ పెట్టితే ఆ లేకుంటే ఊళ్ళకి లేకపోతే పెళ్లి చేసుకుంటా. అంతే నేను అంతే అంటావు కదా, నీ బలం ఉంటది కదా. ఊళ్ళో పెద్ద మనుషులు పంచాయతీ పెడితే నువ్వే నాతో రావాలి మరి. సరేనా? పోయేత్తా. అత్త మరి ఇంటలే రావా నీ పెళ్లి చేసుకుంటా మరదలు? మా మరదలు మా నడి మా బిడ్డ. సరే నువ్వు రా మరి, పంచాయతీ రావాలి. తోలుకత్తా మరి. అమ్మ చిన్నప్పుడు మా బాపు చదువుకోమంటే చదువుకోకపోతుంది. నా బతుకు గిట్ల పాడాయి. ఉన్నింట్లో ఇస్తానంటే అట్లే ఇవ్వకపాయే. నీ అవ్వ ఈ టైటేష్ వాడంటే ఒక్కొక్కరికి లెక్కలు లేవు. అదే ఏం చేస్తాను? కనబడతలే పిల్లగా ఊడుతానా? ఊడుతున్నావా? నువ్వు ఈ దొడ్డు ఊడ్చుకుంటా, బర్రెల పెండలు తీసుకుంటా, గడ్డేసుకుంటూ నుండు. ఈ మరదంట లెక్క లేదు, మరదంట పట్టింపే లేదు, గింత పట్టించుకుంటలేవు. ఆగో ఇది కథకే ఉన్నది. అది మంచిగానే ఉంటుంది, నువ్వు మంచిగానే ఉంటావు. ఊళ్ళో నేను కంట కావన్నా? అది అసలే పెద్ద శివంగి. దాని గురించి తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుంటా అంటున్నావు. చిన్నప్పటి నుంచి చూతలేవా దాన్ని? ఓ వదినే, చిన్నప్పటి నుంచి కాదు, అది వాళ్ళ అమ్మ కడుపు ఉన్నప్పటి నుంచే. అది ఈ టైటల్స్ కానీ పెళ్ళమని ఊరు మొత్తం చెప్పిన, చుట్టాలకు చెప్పిన, మీ చుట్టాలకు చెప్పిన, నా అబ్బాకి చెప్పిన, నా అయ్యకి చెప్పిన. అది గిట్లా నన్ను పట్టించుకోలే అనుకో దాని సంగతి చెప్తా.
వదినైనా నీ సంగతి కూడా చెప్తా. ఆగో ఇది మంచిగానే ఉన్నది, నా సంగతి ఎందుకు చెప్తావు? అది పట్టించుకోకపోతే మరి అది పట్టించుకోపోతా అంటున్నావు వదినే. కొంచెం మా ఇద్దరికి ముచ్చట్లు కలుపుడు. ఆ పిల్లాడు మంచోడు, మంచిగా ఉంటాడు, అందంగా ఉంటాడు, గుణం మంచిది, బుద్ధి మంచిది అని మెల్లగా నీ చెల్లెకి చెప్తే ఏమవుతుంది వదినే? ఓ నేను రాగానే అత్తుండు టైటెస్ పిల్లాడు అత్తని చెప్పి అందరూ నన్ను బ్యాడ్ చేస్తావు. ఎప్పుడన్నా మంచి చెప్పినావు అదే నువ్వు? అది నువ్వంటేనే మండుతుంది తెలుసా? ఓ వదినే, మండుతుంది అంటే పెట్రోల్ పోతే అగ్గత్తది. శివగాడు పెట్రోలు, కళ్యాణి మంట, రెండొకటైతే బగ్గు అంటది. ఆవు బగ్గు అంటదని అది వేసుకొని అంటుంది నిన్ను. ఇంతే గిట్లని కెచ్చుకొచ్చినాక ఇంకేంది? నాకు లగ్గం అవుతుందా? నేను లగ్గం కాకపోతే నీ పేరు పెట్టి చచ్చిపోతా తప్ప, కానీ నాకైతే లగ్గం చేసే బాధ్యత నీదే. ఆగో నా పేరు పెట్టేందుకు చచ్చిపోతావు నువ్వు? మరి మళ్ళీ కలుపు, నువ్వు కలుపుతానే ఓకే. ఇది మంచిగానే ఉన్నది. నా గండన దాపడమేరేంది మీరు మళ్ళా? ఇగో పిల్లగా ఏదన్నా ఉంటే దాని దగ్గరకు పోయి తెలుసుకోపో. నా దగ్గరకు వచ్చేమో ఓరుతున్నావు. ఈ వరకే నా బతికే మంచిగా లేదు, నేనే ఎవరికి చెప్పుకోలేక నాది నేనే కుమిలి చెప్తాను అంటే పో. నా మీదికి వచ్చి ఒరుతుండు. నేను అనవరకల్లనే నా రాత మంచిగా లేదు, నా జీవితం మంచిగా లేదని చెప్పి మొత్తం చదువుతుంది. ఇక చెప్తా ఈ టైటేజ్ కానీ ఇట్లా పెళ్లి చేసుకోలేదు అనుకో, దాని సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. ఏ చెప్పినావు కానీ పో. ఏమో చెప్పినావు అనుకో, నిన్ను కొడతా దాన్ని కొడతా, అర్థమవుతుందా? నువ్వు గిట్ల తయారైతనమైంది దాని విషయంలో. ఎంతైనా మా చెల్లి అదృష్టవంతురాలు. పిల్లగాని చేసుకుంటే అయిపోవు, నేను చేసుకోవే అంటేనేమో నా మీద బగ్గు అంటుంది. ఇంత ఇష్టం ఉన్నోని చేసుకుంటే దాని జీవితం ఏమారుతుంది. నా మొగడు ఉన్నాడు ఇక దిక్కు అన్నోడు. హలో, చెప్పే. సరే వస్తున్నా, ఒక 5 నిమిషాలు. పోనీ అంటే ఇది ఆగం చేస్తాను. మర్రాల్ ఏది తాళం వేసిందా? తాళం వేసిందిగా, ఎటువైంది? నా అత్తకు భయం లేదు, నా మరదకు భయం లేదు. అంటే ఏదో పోనీ అన్నకొద్ది చెప్తే ఇంటే నా మాట. అత్త లేదు. మరదల్ ఎటుగానే ఇంటికి వెళ్ళాను. నీకు బావంట భయం లేదు, ఏం భయం లేదు. ఇల్లు ఇచ్చి పెట్టి ఎటువంటి తిరుగుతున్నావు. చెప్తా నేను లగ్గం చేసుకున్నాక నీ సంగతి చెప్తానే. నీకు లెక్కలు లేకుండా అవుతుంది. అంటే ఎటువైంది ఇది? అవ్వ ఎటువైంది? నా మరణ నిలబడ్డదా? నా అత్త ఇటువైంది, మరణ అటువైందా? దాన్ని లగ్గం చేసుకుంటాడని పట్టించుకుంటాను అన్నది. నేనా ఎందుకు ఎత్తాను? ఏ పని అంటే ఆ పని చేస్తా. కూలి పని కోతా, లేబర్ పని కోతా, ఆ పని చేస్తా, ఈ పని చేస్తా. నేను లగ్గం చేసుకుంటా అంటే తాళం వేసుకుని అబ్బా బిడ్డ ఏం చేయాలి చెప్పు? మంచోన్నా? నా అంతా మంచోడు ఉన్నాను అనుకుంటున్నావా? మా మామ చచ్చిపోయినా కాంచాలి, మా అత్తను, నా మరదల్ని అన్ని నేనే చూసుకుంటున్నా తెలుసా? చూసుకోవద్దా? మరి నన్ను లగ్గం చేసుకోవద్దా? అది చెప్పు. మరి నన్ను చేసుకోవాలంటాను, ఏం చేయాలి? ఇట్టం మీరు చెప్పాలి. మరి రమ్మని పా చెప్తాం. దాన్ని పట్టుకత్తా, నువ్వు ఈయన ఉండు. ఎటువైంది ఇది? ఇది ఎటువే? ఇది ఎటువైనవే మరదల్? ఈ అవ్వ కందికాయ కొట్టిన కొద్దెత్తుకోపోతారు అందరూ. ఎన్నడు ఫోన్ చేయండి అలా చేసి తొందరగా ఇంటికి రాలే అన్నది ఎందుకు? ఏమైంది? ఎన్నలేంది ఫోన్ చేసి తొందరగా ఇంటికి రా అన్నావు? ఏమైంది? ఫోన్లా కాలేజ్లో అబ్బాయిలందరూ ఫ్రెండ్స్ అంటివి. వాళ్ళు నాకు ఫోన్ చేసి కళ్యాణ్ ఏం చెప్తాంది, తిన్నదా పన్నదా అని అడగబట్టే. ఏందా ఈ ఫోన్ల గోల నాకు? దీనికేనానే ఏదో కొంపలు మునిగిపోయినట్టు నన్ను నాగమని రమ్మన్నావు. అయినా వాళ్ళ ఫోన్ చేస్తే నన్నెందుకు రమ్మన్నావు నువ్వు? నువ్వు మంచిగానే ఉంటావే, నీకేంది? నీ వల్ల నాకు సావత్తాంది. నువ్వు ఫోన్లు ఎత్తలేవని చెప్పాలి నాకు ఫోన్ చేసి కళ్యాణ్ ఏం చెప్తాను, నీ కళ్యాణ్ మంచిగా ఉన్నదా, టాబ్లెట్లు వేసుకుందా, టైంకి తింటుందా అని చెప్పి నన్ను చంపుతారు వాళ్ళంతా. అవసరమా నీకు గాలతో మాట్లాడు? ఎందుకు అందరితో క్లోజ్గా ఉంటావు నువ్వు? నీ వల్ల నాకు కాదనే బాధ వస్తుంది. మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు కాదు అందరూ. నీ అవపోరి కాయించడానికి ఇంతగానే మానం చేయన్నా? వాళ్ళని పట్టించుకోకుండా అయిపోయేది కదా. నా పనులను వదిలేసుకొని వచ్చిన.
అవునే ఇంటికాడ ఎక్కడ పని అక్కడ పెట్టి దోస్తులతో ముచ్చలు పెడుతున్నావు అచ్చిడా నేను మాట్లాడుకుంటే నీకేమైతుంది? మాట్లాడుతున్నా ఆడ ఇల్లు వదిలిపెట్టి తాళమే సపడే కత్తున్నావు పని వాళ్ళు చేస్తారంతా అరే నేను పని చేసుకుంటా అయినా నీకెందుకు అవన్నీ ఊకే నా ఎంబడి పడుకుంటుంటే ఎక్కడ పని లేదా నీకు? నీ ఎంబడి తిరుగుడు నాకు పని పాట నిన్ను మంచిగా చూసుకున్న పని పాట అర్థమవుతుందా నీకు నడు వద్దురు నన్ను వద్దురు. నీ అయ్యో దేవుడా వాళ్ళ బావకి అంటే పిచ్చి ప్రేమ దీనికి వాళ్ళ బావ మీద ప్రేమ ఉండదు ఛీ, ఈ ఎండేమో ఫుల్ కొడుతుంది తర్వాత వచ్చి కొడతావు అయితే పాయ చెట్టు పోందా దాలే నీకు బావంటే భయం లేదు ఏం లేదు నన్ను తప్ప ఎవరు లెక్క చేసుకోవద్దే అరే నువ్వు అంటే నాకు ఇష్టం లేదంటే అర్థమైతే లేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోను. లెక్క చేసుకోవా చేసుకోను. చూసా బాబు నన్ను పెళ్లి చేసుకో అంటాను ఇది బావ తప్ప వాళ్ళు పెళ్లి చేసుకుంటారే నడు నడు బాబురా వద్దురు నన్ను. ఆ? వదిలా? వదులుడేంది నన్ను తప్ప ఇంకా లగ్గం చేసుకున్నావు అనుకో నీ సంగతి చెప్తా అర్థమవుతుందా ఎందుకు ఇట్లా నా ఎంబడి పడతాను నువ్వు? ఎందుకు ఇట్లా నా ఎంబడి పడతాను? నాకు ఇష్టం లేదని నీ లగ్గం చెప్తాను. చేసుకోవడానికే ఇంటికాడ ఎటో పోతుంది ఇంటికాడ పని వాళ్ళు చేస్తారే ఇంటి అలుగుదల్లావు తాళం వేసి ఎటు పడతా దోశ వాళ్ళ ఇంటికి పోతే ఎట్లనే నేను చేసుకొని వచ్చిన మా నువ్వా ఇంట్లో పని. నువ్వు చేసినావా దాని సంగతి చెప్తా అరే వద్దురా. నీకు బావ అంటే భయం లేదు చూసినావా వద్దురా ఇది పెళ్లి చేసుకో అంటే ఆడ దోసుగలదాడు ముచ్చట పెట్టాంది నువ్వని చెప్పు ఇల్లు తాళం వేసి ఇక్కడ పోతున్నా చెప్పు నువ్వే చెప్పు చేసుకోవాలరా లగ్గ ఏం చేసుకోవా నన్ను నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం ఉండాలి? చూసినావా ఇష్టం ఉండాలంట నువ్వు బలవంతం చేస్తే చేసుకుంటావు బలవంతమా నువ్వేం చేస్తావు నేనా టిక్ టాక్ రెడీ అయ్యి బండ్ల మీద కార్ల మీద రెడీ అయిపోతుంది లగ్గం నీ ఉన్న ఊర్లో ఉన్న పని చేసుకుంటూ అది కూడా మంచిగా చూసుకుంటా అని చెప్పిన సల్లుబో పెడతా ప్రేమ చూపెడతా అని చెప్పిన ఎందుకు చేసుకోరు ఎందుకు చేసుకోరు చెప్పు అరే ఉడుకుడుకు బువ్వ పెట్టి చికెన్లు మటన్లు తెచ్చి పొట్టు పొట్టు భర్త గుద్దుకుంటుంటే ఉడుకుడుతుంటే దెబ్బలు తినంటవా నేను కొట్ట అట్లా అట్లా ఉంటాను చేసుకుంటే ఇదా నన్న దంచిన కూడా నీ పెళ్లి చేసుకుంటా అంటున్నా కానీ నేను దంచా అంటాను ఏం చేయాలి నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలమ్మా? ఇష్టం లేదా ఇష్టం లేదు. ఎందుకు లేదే ఎందుకు ఉండాలి? నాకు ముక్కం కన్నా కాలం కన్నా చెయ్యం కన్నా ప్రేమ లేదా ఏం చెప్పు అది కోపం ఉన్నందుకు ప్రేమ ఎక్కువ ఉంటది నువ్వు ఇట్లా నేను లగ్గం చేసుకోలేదు అనుకో నీ కొట్టుకొని చస్తా ఒక అమ్మాయి ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి కానీ భయంతో కాదు. నువ్వు ఇట్లాంటి ఎన్ని చేసినా నేను నిన్ను చేసుకోను. పో ఇక్కడ నుంచి. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలగా తొలిసారి నీ చూపు తలువారదాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగా. ఊళ్ళో అందరి జీవితాలు మంచిగా ఉన్నాయి, ఒక నా జీవితం తప్ప. మొగంతో లొల్లి పెట్టుకొని అవ్వగారింటికి వచ్చిన ప్రతి ఆడపిల్లను చిన్న చూపు చూస్తారు. మీదికెళ్ళి మేము లేమా బిడ్డ అంటారు, లోపటనేమో బాధపడతారు. ఏం చేయాలి? మరి నా బతుకేమో గిట్ల పాడాయి. నేనేమన్నా కావాలని నచ్చిన నా అవ్వగారింటికి 5 సంవత్సరాలు పెళ్ళాయే ఇంకా పిల్లలు అయితే లేరని నా మొగుడు కొట్టి తిట్టి నా అవ్వగారింటికి పంపే. నేను ఇంటి మీదకి వచ్చినాక నా అయ్యప్ప బాధపడబట్టే. దర్శనం మంచిగా అయింది కదా అనే? అక్క ఏమైంది? ఇంత చిన్నవే కూర్చున్నావు? ఏం లేదే, బావ ఫోన్ చేసిండు. నాకు పిల్లలు అయితే లేరని మా అత్త మామ విడాకులు ఇమ్మంటారట. బావ కూడా నీకు విడాకులు ఇస్తా అంటాండే. అవునే అక్క, పిచ్చిదానివానే? అసలు ఏ కాలంలో ఉన్నావే నువ్వు? ఇంకా గిట్లా ఏడుచుకుంటూ కూర్చుంటే పనులు అవుతాయా? ఏడవద్దు, బెదిరియాలి, అర్థమైందా? కొట్లాడాలి, కొట్లాడి మరీ సాధించాలి. అరే పిల్లలు కాకుండా ఒక నీ తప్పే ఉంటుందానే? ఏమో బావది కూడా ఉండొచ్చు. ఏదో ఒకటి చేయాలి, హాస్పిటల్లో కొంటే అదేదో చేయాలి, కానీ ఇట్లా ఏడుచుకుంటూ కూర్చుంటానికి ఇప్పుడు కూడా భలే ఉన్నారు అందరు కూడా. ఏ తప్పున్న ఆడపిల్ల మీద మంచిగా పెడతారు. ఛీ, ఇంకెప్పుడు మారుతారో ఏమో అందరూ. పో, నువ్వు ఏడుచుకుంటూ కూర్చుండు కాదు, పోయి మాట్లాడదా కానీ పోయి తయారుగా పో, బయటికి పోదాం. అట్లా కాదే, మీ బావ విడాకులు ఇస్తా అంటే నాకు భయం అవుతుంది. చూసుకుంటుంటా మానే విడాకులు ఇస్తా అంటే ఏం మాట్లాడతాను అసలు? పో, మనం మాట్లాడుకుందాం కానీ పో. అట్లా కాదే చెల్లి, మీ బావ విడాకులు ఇస్తా అంటే నాకు భయం అవుతుంది. పిచ్చిదానివానే? ఇంతగానం చెప్తాను కూడా ఇంకేడుతాను. పో, తయారుగా పో, బయటికి పోదాం. పో.
గట్ల నవ్వుతావు ఏం లేదే ఇగో నువ్వు కోసేపు ఇక్కడనే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అది ఎటు పోతున్నావు? ఇప్పుడే వస్తా. ఊరేంది నన్ను ఇష్టపెట్టి పోతుంది ఒక్కటి. అది అదే నవ్వుకుంటుంది, ఎందుకు నవ్వుతుందో అర్థమవుతలేదు. ఉన్నది పోయింది. అరే టైటేష్గా రారా బయటికి. ఊరికే పెళ్లి చేసుకున్నా అంటావు కదా, ఇప్పుడు నేనే వచ్చిన పెళ్లి చేసుకోవడానికి. దా నా సొంటి రౌడీ దాన్ని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుందో ఫ్యూచర్ నేను చూపిస్తా. రారా బయటికి. అరే టైటు రారా బయటికి. ఊరికే వదిలిస్తావు కదా, ఇప్పుడు రా చూసుకుందాం. ఉండి కూడా లేనట్టు చేస్తాను వారా. నీ అక్క ఏమన్నా టైటస్ అంటున్నావు? బావాని మంచి పద్ధతి విలువత్తలేదా? నా అబ్బనే విలువది, నా అయ్యనే విలువడు. ఏమో లగ్గం చేసుకుంటారా అని వెళ్తాను, నిన్నమోనంటే చేసుకున్నాను, ఇప్పుడేమో రారా అని వెళ్తున్నావేంది? ఇంట్లోకి వచ్చి మా అమ్మని అడగాలి లగ్గం చేసుకుంటా అంటే, మా అయ్యని అడగాలి, మా అక్కని అడగాలి, మా చెల్లెని అడగాలి. అరే టైటు అంటున్నావా? రోకలు పండుగ చంపుతాని. హలో భయపడే రోజులు వేయినాయి, బరాబర్ పిలుస్తా. ఏందిరా ఇప్పుడు ఏంది పిలుస్తా. ఇన్ని రోజులు నన్ను పెళ్లి చేసుకుంటా అని ఏడుంటా ఆడికొచ్చి గుంజుక పోయినావు కదా, ఇప్పుడు నేనే చేసుకుంటాను. భయపడవా? భయపడా. అవ్వా ఇది లగ్గం చేసుకుంటా అంటే చేసుకోనా? నా అవ్వ ఒప్పుకున్నది. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా చేసుకోవా? దండుగా అవుతుంది. చేసుకోవా? మా అవ్వ ఒప్పుకోకపోయినా, మా అయ్య ఒప్పుకోపోయినా, మీ అవ్వ ఒప్పుకోపోయినా, మా అక్క ఒప్పుకోపోయినా, మా చెల్లి ఒప్పుకోపోయినా నేను లగ్గం చేసుకున్నా అనుకో, వాళ్ళందరి గురించి నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటానా, చేసుకోవా? నేను పుట్టిందే నీ కోసం కాదనే, ఈ టైట్ కట్ పుట్టిందే. బొక్కలు తప్ప ఏమున్నాయి రాడా? బొక్కలు కాదే, ఈ బొక్కల్లో ప్రతి నరంలో నీ మీద ప్రేమ ఉన్నదే, అర్థమైందా? అరే నీకొక్కడే చెప్తానా, నీ అవ్వ ఒప్పుకోకపోయినా, నీ అయ్య ఒప్పుకోకపోయినా, నీ అక్క చెల్లెలు ఒప్పుకోకపోయినా కూడా నేను నిన్ను బరాబర్ లగ్గం చేసుకుంటా. నేను ఫిక్స్ అయినా గంతే, నడు. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్